నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి వీని వార్త లేని మీడియా లేదు. రోజుకొక వీడే ఎప్పుడు మనకు కనిపిస్తున్నాడు దిష్టి బొమ్మలాగా. అటు తయారైండు. రోజుకొక నిమిషానికి ఒకటి విండో రికార్డు ఉంది. ప్రేక్షకులారా, మీరు 10 నిమిషాల్లో 7 అబద్ధాలు చెప్పిన ఏకైక వ్యక్తి అట వీడే. 10 నిమిషాల్లో 7 అబద్ధాలు. మీడియా వాళ్ళు గుర్తించి వీనికి ఏ అవార్డు ఇవ్వాలనో ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారు. పెద్ద అవార్డు. అటువంటి వాడు. బుధవారమే డెడ్లైన్. ఒప్పందం కుదరకుంటే మళ్ళీ బాంబులే. ఏం ఒప్పందం రా? నువ్వు కాళ్ళ దగ్గర పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకునేటట్టేను. అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. వచ్చే బుధవారం లోపు ఒప్పందం ఖరారు కాకపోతే ఇరాన్పై మళ్ళీ బాంబు దాడులు ప్రారంభిస్తామని ట్రంప్ హెచ్చరించిండు. అయితే ట్రంప్ వాదనలు ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అవన్నీ అబద్ధాలని కొట్టిపారేసింది. హమాస్, హిజ్బుల్లా వంటి సంస్థలకు నిధులు ఆపడానికి, అణు కార్యక్రమాన్ని నిరవధికంగా నిలిపివేయడానికి ఇరాన్ అంగీకరించదని ట్రంప్ తెలిపింది. అంగీకరించిందని. వీడు చెప్పేది ఒకటైతుంది, ఇరాన్ చెప్పేది ఒకటైతుంది. వీటికి హమాస్, హిజ్బుల్లా వంటి సంస్థలకు నిధులు ఆపడానికి, అణు కార్యక్రమాన్ని నిరవధికంగా నిలిపివేయడానికి ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ తెలిపింది. ఇరాన్లను శుద్ధి చేసిన యురేనియం నిల్వలను కూడా అమెరికాకు తరలించడానికి ఒప్పుకుందని ఆయన ప్రకటించి. ఏం చేస్తావు అమెరికాలో నువ్వు? యురేనియం నిల్వలను ఏం చేస్తావు నువ్వు అమెరికాలో? ఏం వాడుకుంటావు? ఈ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా అని ఒకటి ఉన్నది, సోషల్ కాదా అని. ట్రూత్ అంటే నిజమైన, వాస్తవమైన విషయాలు. చెప్పేటివన్నీ అసత్యాలే, అబద్ధాలే. దాంట్లో ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. అమెరికా అధ్యక్షుడు చెప్పిన 7 విషయాలు అబద్ధాలేనని ఇరాన్ ప్రధాన రాయబారి మొహమ్మద్ ఘాలిబాఫ్ పేర్కొన్నాడు. శుద్ధి చేసిన యురేనియం మాకు ఇరాన్ గడ్డతో సమానం, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకు తరలించే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేసిండు. అంతే కదా. ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ మంగళవారంతో ముగియనుండగా ట్రంప్ విధించిన బుధవారం గడువుతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తదుపరి చర్చలు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇస్లామాబాద్లో ఎందుకు రా? వాడు హోటల్లోని పైసలు ఇవ్వలేదు. వాడు హోటల్ బిల్లే కట్టలేదు. వాడు మొత్తుకుంటున్నాడు, నెత్తంతా కొట్టుకుంటున్నాడు. మొదలు ఆ బిల్లు కట్టినాక వాడిని ఏదో చర్చలు జరుపుండు. పాకిస్తాన్ వాడి దగ్గర ఎట్లేం లేవు. ఇప్పుడు ట్రంప్ ఇస్తేనే వాడు హోటల్ బిల్లు కడతాడు. అట్లయితేనే ఏమన్నా ముందుకు పోతాయి చర్చలు. గడ్డను ఎంచుకున్నాడు ఏంద్రా? ఉగ్రవాదులను పెంచిపోసే దేశంలో చర్చలు ఏం పాడైంది. ఒక్కోసారి ఏమంటాడు, నేనే వస్తా పాకిస్తాన్కి చర్చలకు మధ్యలో అంటున్నాడు. వీడు వచ్చిందనుకో వాడి పని గోవిందేగా. పాకిస్తాన్ వాడు నెత్తంతా కొట్టుకోవాలి. ఏమైనా ఉండే బోకే వల్లే అన్నీ అమ్ముకుంటేనే ఆ హోటల్ పైసలు కడతాడు వాడు. ఏమంటారు ప్రేక్షకులు? అరే ట్రంప్ 7 అబద్ధాలు నిజమేనా? అసలు ట్రంప్ ఇంకెక్కువనే అబద్ధాలు. మనం కౌంట్ చేసినాయి, ఈరోజు కౌంట్ చేసినాయే 7 అబద్ధాలు. ఈ 40 రోజుల్లో ఎన్ని అబద్ధాలు ఆడిండు? మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. ఇన్ని 100 అబద్ధాలు ఉన్నాయంటే పంపుతాం. నోబెల్ శాంతి బహుమతి కంటే ఇంకా పెద్ద బహుమతి ఉంటుంది. అబద్ధాల ప్రెసిడెంట్ ట్రంప్ అని ఒక అవార్డు క్రియేట్ చేద్దాం. మన రిఫ్లెక్షన్ నుంచి ఎట్లయినా మేము తయారు చేస్తున్నాం అవార్డు ఇవ్వడానికి. పెద్ద షీల్డ్ తెచ్చి అబద్ధాల అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ అని. అట్లే మీరు కూడా ఏదైనా అవార్డు ఇద్దామంటే సిద్ధం. కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.